తీసుకో అప్పలరాజు. ఈ ఒక్కరోజుగా మాలేసుకోవడం తప్పు కదా భూమి? తప్పే అప్పలరాజు, కానీ తప్పడం లేదు. ఈ మాలేసుకునేది ఓ మనిషిని కాపాడడానికి మాత్రమే. మనిషిని కాపాడితే దేవుడికి నచ్చుతుంది. మంచిని చెడుని సూతున్న ఆ దేవుడు ఈ మంచి పనికి సాయం చేస్తాడు, దీవిస్తాడు. ఏసుకో అప్పలరాజు. ఓరన్నో స్వామి, ఈ ఏజ్ మేసుకొని నువ్వే తప్పుడు పని చేయటం లేదు, భయపడ మాకు. బాగా దండం పెట్టుకొని న్యాయమే గెలవాలని కోరుకో. తీసుకో. స్వామి, ఆ మాలేసుకున్న ఫోటో స్టూడియో స్వామి నుంచి ఇరాట బాబు కేసుకు సంబంధించి ఫోటోలు సంపాదించడానికే ఈ మాలేసుకుంటున్నాను. అందరూ 41 రోజు చేస్తే నేను ఈ ఒక్కరోజు కోసం ఈ నీ భక్తుడేసం కడుతున్నాను. ఇది తప్పైతే క్షమించు, కానీ మేమంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి స్వామి. ఇంద్రెడ్డు, భూమి ఏం కావాలి? నిజం కావాలి. ఆ నిజం కోసమే మామింతసేపు ఎతికా, దొరకలేదు. నువ్వు వెతికేది అబద్ధాల కోసం కదా? ఏది నిజమో ఏది అబద్ధమో కోర్టులో తేలిపోతాను. అసలు నువ్వెందుకు డోర్ మూసా? దొరికిన సాక్ష్యాలు సరిపోలేదు. అంటే మా అన్నయ్యని ఉరికంబం ఎక్కించేదాకా నువ్వు వదలవన్నమాట. దీంతో డిస్కషన్ ఏంటి? కవర్ లాక్కుంటే ఏముందో తెలిసిపోతుంది. దీని మీద చెయ్యి పడిందో చెయ్యి ఇరిగిపోతాది. ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వేమైనా పోలీస్వా, డిటెక్టివ్వా? ఎందుకు విరాట్ సార్ కేసులో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? అసలు నువ్వెందుకే నా వెనకాల తిరుగుతున్నా? అక్కడికి నేరమేదో నువ్వే చేసినట్టు విరాట్ బాబు కన్నా నీకే ఎందుకంత ఆత్రంగా ఉన్నదమ్ముడు? నీ చేయి కూడా పడినదా? వాట్? వదిలేస్తే మొత్తం అందరి మీద దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించాలని చూస్తున్నావా? నాకు తెలుసు. అన్నయ్యనే కాదు, అన్నయ్యని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా వదిలేలా లేదు. అనమ్మా, ఈ పందిక సావాసం బట్టి నువ్వు కోడి మెదడుతో ఆలోచిస్తావేంది? మా భూమికి ఎవరి మీద పగలేదు, కోపం లేదు. మా దారిన మమ్మల్ని పోనీండే, జరగండి. ఏయ్, ఏంటి తప్పుకునేది జడల బర్రే? మేయ్, బర్రే గిర్రే అన్నావనుకో పుర్రె పేలిపోద్ది. నువ్వు ఆకు. ముందు కవర్లో ఏముందో చూడనందుక. చూడండి.
ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. ఎంతమంది చంపేస్తారు? నర్మాయ్ నువ్వంతా నీ బతుకెంత? నువ్వు నా చెల్లెల మీద చేయి చేసుకుంటావా? మీరేం చూసారు, ఏం విన్నారు? ఈడ జరిగేదేటి, మీరు మాట్లాడేదేటి? చాలా ఆపు. ఇప్పుడే కాదు, పోలీస్ స్టేషన్ నుంచి చూస్తున్నాను. నువ్వు నన్నే టార్గెట్ చేస్తున్నావు. ఎప్పుడెప్పుడు నన్ను జైలుకి పంపాలా అని ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళి ఇద్దరు తలుపులు మూసుకొని ఏదో క్లూ సంపాదించి ఆ కవర్లు వేసుకుని వచ్చారు. అది చూపించమంటే మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. దొరికిన సాక్ష్యమే కాదు, దొంగ సాక్ష్యాలు కూడా పుట్టించాలనుకుంటున్నారు సార్. ముందు కవర్లో ఏముందో చూపించమనండి. నువ్వు 1000 దొంగ సాక్ష్యాలు పుట్టించినా నన్నేమీ చేయలేవు. నీకు దమ్ముంటే అవన్నీ నిజమని కోర్టులో నిరూపించు. పల్లెటూళ్ళలో పచ్చడి మెతుకులు తిని బతికిన నీకు పట్నం తెలివితేటలు బాగానే అబ్బినట్టున్నాయి. నువ్వు నిన్న మొన్న ఇక్కడికి వచ్చావు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఏం చేసుకుంటావో చేసుకో. నాన్నేం చేస్తానో మీకు ముందు ముందు తెలుస్తుంది. అందుకే నా జోలికి ఎవరు రాకండి, నన్నిట్ట బొక్కేయండి, మీకు దండం పెడతాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం ఇది. అస్సలు నమ్మకండి. ఇప్పటికిప్పుడు మాట ఎలా మార్చేస్తుందో చూడండి. కావాలంటే ఈ స్టూడెంట్స్ని అడగండి, ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందో చెప్తారు. అవును సార్, భూమి చాలా మంచిగా అనుకున్నాం, కానీ ఇలా బిహేవ్ చేస్తాను అస్సలు అనుకోలేదు. మీరెంత హెల్ప్ చేశారో మర్చిపోయి మిమ్మల్ని జైలుకి పంపాలని చూస్తుంది సార్. ఇలాంటి పల్లెటూరి మొహాలు ఎంత గుడ్డిగా వెళ్తారో ఈమెను చూస్తేనే అర్థమవుతుంది. నేనేంటి అనేది నాకు తెలుసు. ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు. గో టు హెల్. అందరూ క్లాస్కి వెళ్ళండి. మే భూమే, మనం కళాశాలకు పోదామా, ఆటలకు పోదామా? నెల రోజుల్లో పరీక్షలున్నాయి, చదువుకోకపోతే రాపోదా? ఈరోజు పర్మనెంట్ గా భూమి విరాట్ సార్ మైండ్ లో నుంచి ఎరేజ్ అయిపోయినట్టే. వచ్చారు చూడ. లోపలికి రావచ్చా మాటారు? నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. చెప్పమ్మా, నీ సమస్య ఏమిటి? నానే గెలవాలని నాకేమీ లేదు స్వామి. న్యాయం మాత్రమే గెలవాలని కోరుకుంటున్నాను. ఆ న్యాయాన్ని నిలబెట్టి ఒక్క బలమైన ఆధారం నాకు దొరికేలా ఏదైనా దారుంటే చెప్పండి.